ఓకే, మనం రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖేష్ గారు, ఏంటి ఎన్నికల వేడి అయిపోయింది, ఎన్నికల రణరంగం అయిపోయింది, ఇక పరిపాలనపై దృష్టి సారిస్తామంటుంది కాంగ్రెస్. ఏంటి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉంటుంది అంటున్నాయి బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు, ఏమంటారు మీరు? ఆగస్టు సంక్షోభమైన, సెప్టెంబర్ సంక్షోభమైన అది ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ. అది పక్కకు పెడితే ఎలక్షన్స్ అయిపోయి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టడం కాదండి. ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 5-6 నెలలు కావస్తుంది. పాలనపై ఇప్పటికీ పట్టు సాధించలేకపోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యమే. అది 100%. ఎందుకు అని అంటే వీళ్ళు ఇచ్చే హామీలు గాని, వీళ్ళు చేసినటువంటి ఊపదంపుడు ఉపన్యాసాలు గాని ప్రజలని కల్లిగొల్లి కథలు, లేనిపోని ఊహల్లో భ్రమింపజేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పాలనలో తనదైనటువంటి మార్పు రాకపోవడం కాకుండా అసలు పాలనే సాగలేదని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే డిసెంబర్ నుంచి కంప్లీట్ ఎలక్షన్ ఎంపీ రేపు నిన్న బహుశా సమీక్షలో సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టు నేను కొన్ని పేపర్లో చూసినాను. తెల్లారితే ఈ రిజల్ట్ రాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండొచ్చు. మరి ఈ పాలన అనేది ఎప్పుడు సాగుతుంది అంటే ఎలక్షన్స్ ఉంటే పాలన సాగదా? మనకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ 2 ఉంటాయి. మరి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి అధికారులు ఓన్లీ ఎలక్షన్స్ తప్ప పాలనలో అసలు వాళ్ళు పాలు పంచుకోరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన. ముఖ్యంగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చే ముందు నుంచి మొదలుకుంటే వీళ్ళు చెప్పింది ఒకటే, అప్పుల తెలంగాణ, అప్పుల తెలంగాణ, అప్పుల తెలంగాణ. దీని యొక్క ఆర్థిక పరిస్థితి క్లియర్ గా తెలిసినటువంటి వ్యక్తిగా మల్లుబట్టి విక్రమార్క గారు అనేక ఉపన్యాసాలు అసెంబ్లీలో ఇచ్చినప్పటికీ ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ టిఆర్ఎస్ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టి వాటి మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతే బాగుండు. ఒక చిన్న అంశం అండి, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ బిల్లు విషయాలు చూసుకుందాం. మిషన్ భగీరథ లాంటి పథకాలు చేసినటువంటి కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితితో పాటు కొంచెం పెద్ద స్థాయి టెండర్లు వేసే కాంట్రాక్టర్లు కూడా ఈ రోజు అప్పుల ఊబిలో ఉన్నారన్నది వాస్తవం. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసినటువంటి మొదటి పని ఏంది, కోమటిరెడ్డి లాంటి పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు ఇచ్చారు అనే ఒక అపోహ ఉంది. దాని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. చిన్న కాంట్రాక్టర్లు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏమైతుంది అని అంటే కేవలం వాళ్ళు ఫోకస్ అంతా 6 గ్యారంటీలు అని అంటున్నారు. సంక్షేమం ఉండాలి, ఉండొద్దని అనట్లేదు, కానీ అభివృద్ధి ఎక్కడ పోతుంది? దానితో పాటు పాలనలో ఉన్నటువంటి లోపాలు సర్దే ప్రయత్నంలో వీళ్ళు అధికారులు అలసత్వం వహిస్తున్నటువంటి మాట వాస్తవం. కేవలం అధికారులు ముఖేష్ గారు ఒక్క నిమిషం ముఖేష్ గారు, మీరు చెప్పిన ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు మాట్లాడితే నా మాట సమాధానం చెప్పండి. 10 సంవత్సరాలు పాలన ఉన్న బీజేపీ సర్కార్లో ఏ లోపాలు లేకపోతే కాంగ్రెస్కి ఇచ్చారంటారా? కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి ఇప్పటికి 6 నెలలు గడిచినాయి అనుకుందాం. 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సపరేట్ ఉండటం వలన మేము పరిపాలన మీద దృష్టి మొత్తంగా పెట్టలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా, దాని మీద కూడా విమర్శ చేయాలంటారా అని మీరు ఒక ఎనలిస్ట్ గా చెప్పండి ప్లీజ్. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఒకవైపు రాజకీయాన్ని నడిపిస్తూనే వాళ్ళ యొక్క పార్టీ ఉనికిని చాటుకుంటూనే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏముంటదంటే పాలన పైన విపరీతమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పాలన అనేది మొదలు కాలేదని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే వీళ్ళు భావోద్వేగంతో ప్రజల యొక్క వాళ్ళ భావోద్వేగాలను ఆసరా చేసుకొని ఏదో దాన్ని పేరులో ఉన్నంత గొప్ప ఆచరణలో లేదండి. ఏమనంటే ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన పక్కకు పెట్టండి, ప్రజలు ఎట్లాగో పాలిస్తలేరు, మీకు పట్టం కట్టారు. కానీ ప్రభుత్వ పాలన ఎక్కడ పోయింది? ప్రజాపాలన పేరు మీద తీసుకున్నటువంటి దరఖాస్తుల నుంచి మొదలుకుంటే ప్రతి చిన్న నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అధికారంలోకి వచ్చిన ప్రతి గంట నుంచి వీళ్ళు పిఆర్ స్టంట్స్ తో ప్రభుత్వం నడుపుతున్నారు. కానీ ఆ పాలన వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుందండి. ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఇన్ని సమస్యలు ఉంటే వీటిని కనీసం కంప్యూటరీకరించగా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎవరెవరికి ఏమేమి కావాలి, వాటి కనీసం సరే పాలన పక్కకు పెట్టారు, అభివృద్ధి పక్కకు పెట్టారు. ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏంది? మేము అప్పులు తెస్తున్నారు, తెలంగాణగా మారుస్తున్నారు అన్నారు. ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి అప్పులు ఏంది? వీళ్ళలో ఉన్నటువంటి ఖజానాలో
పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి పేదలను విస్మరించడం ఏంది? ఎంతసేపున మేము ఉద్యోగస్తులకు మొదటి తారీఖు జీతం ఇస్తున్నామని అంటాం. ఉద్యోగస్తులు ఏమైనా ఉపాసం పండే ఉద్యోగస్తులు అయితే నేను ఎక్కడ చూడలేదండి రాష్ట్రం. ఉద్యోగస్తులకు వాళ్ళకి ఖచ్చితంగా వేతనం ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళు హైలైట్ చేసుకోవాల్సినటువంటి అంశాలలో మొదటి తారీఖు వేతనాలు అని. రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, రైతులు ఎంతమంది ఉన్నారు, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారు, ఇలా రైతు బంధు సకాలంలో పడుతున్నదా? రైతు బడ్జెట్ లేనటువంటి తెలంగాణలో మీరు ఉన్నటువంటి హామీలకు ఎక్స్ట్రా హామీలు ఎట్లా ఇవ్వగలిగారు? దానికి మీ దగ్గర సమాధానం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఓకే, మీకు సమాధానం కాంగ్రెస్ నేత మనతో మాట్లాడదాం. మీ దగ్గర మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను. కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు.